హాయ్ అండి, ఈరోజైతే మా రిలేటివ్స్ ఇంటికి బర్త్డే ఫంక్షన్కి అయితే వచ్చామండి. ఈరోజు ప్రియాన్స్ థర్డ్ బర్త్డే జరుగుతుంది. ఈరోజైతే చాలా హ్యాపీగా అయితే ఉందండి. ఎందుకంటే పిల్లలు పెద్దలు కూడా అందరూ బాగా ఎంజాయ్ అయితే చేశారు. ఇక్కడ పిల్లలైతే ఇంకా ఈ కేక్ని అయితే చూసి చాలా అట్రాక్టివ్గా ఫీల్ అయ్యారు. ఎందుకంటే లేటెస్ట్ మోడల్తో చాలా అందంగా అయితే డిజైన్ చేశారు. ఇప్పుడైతే కేక్ కటింగ్ జరుగుతుంది. పిల్లలందరూ కూడా ఎంతో హ్యాపీగా హ్యాపీ బర్త్డే చెప్తున్నారు. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారండి. చూసారా, వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడైతే ఫొటోస్ అయితే దిగుతున్నారు బాబుతో. ప్రియాన్స్ వాళ్ళ డాడీ వాళ్ళు అయితే చాలా హ్యాపీగా కూర్చున్నాడు. చూసారా, మిగిలిన వాళ్ళందరూ కూడా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడైతే బాబు వాళ్ళ పిన్ని, బాబాయి, వాళ్ళ తాతయ్య, అలాగే నానమ్మ గారు కూడా ఇక్కడే ఉన్నారు. చూసారా, ఎంతో హ్యాపీగా అయితే బర్త్డే పార్టీ అయితే జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ అయితే కూడా ఇచ్చారండి. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా ప్రియాన్స్ చూసారా, ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. వాళ్ళ పిన్నికి కూడా కేక్ తినిపించేస్తున్నాడు వాళ్ళ బాబాయ్ చేత. చాలా ఎంజాయ్ చేస్తున్నారు కదండి. చూసారా, ఇక్కడ వాళ్ళ నానమ్మ గారు, తాతయ్య గారు కూడా కేక్ తినిపిస్తున్నారు. కానీ వద్దని అయితే మారం చేస్తున్నాడు. చాలా హ్యాపీ మూమెంట్స్ అండి ఇవి. మా ప్రియాన్స్ కోసం అయితే మేమైతే ఒక టెడ్డీ పేర్ అయితే తీసుకొచ్చాము. మేమందరం కూడా అక్షంతలు వేస్తూ ఉంటే అక్షంతలను దులిపేసుకుంటూ టెడ్డీ పేర్ని పట్టుకుని చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాడు. మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. మేము ఇచ్చిన గిఫ్ట్ ఇంతలా నచ్చిందా అని. ఎందుకంటే ఎవరు తీసుకొచ్చినా కూడా గిఫ్ట్స్ తీసుకొచ్చారు, కానీ ఇలాంటి టెడ్డీ పేర్ అయితే తీసుకురాలేదు. ఈ టెడ్డీ పేర్ని చూసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాడు. ఫొటోస్ కూడా ఎంతో చక్కగా తీయించుకున్నాడండి మా ప్రియాన్స్. మేమందరం కూడా ఇక్కడ చాలా అయితే ఎంజాయ్ చేసామండి. చాలా హ్యాపీగా అనిపించింది. భోజనాలు ఎప్పుడు స్టార్ట్ అయినాయో కూడా ఈ సందర్లో పడి మర్చిపోయాము. ఈ రోజైతే చాలా వెరైటీసే ఉన్నాయండి. కానీ మేము మెనూ అయితే తినని రోజు మా కోసం అనేసి ఫ్రైడ్ రైస్, కాజు, వెజ్ చికెన్, అలాగే కాజు పన్నీర్ కర్రీ, గులాబ్ జాము, కూల్ డ్రింక్ కూడా ఇక్కడే ఇచ్చేసారు. మాకు చాలా బాగా అనిపించింది. లాస్ట్న అయితే కిల్లీ కూడా ఇచ్చారండి. అది కూడా చాలా టేస్ట్గా ఉంది. ఎంతైనా కిషోర్ క్యాటరింగ్స్ అంటే బయట వాళ్ళకే కాదండి, ఇంట్లో వాళ్ళ అబ్బాయి బర్త్డే కోసం ఎంతో స్పెషల్గా అయితే చేశారు. అన్నీ కూడా చాలా బాగున్నాయి. మేము భోజనాలు చేసి వచ్చేసరికి అయితే మా ప్రియాన్స్ ఎందుకో కోపం నుంచి మంచం కిందకి అయితే వెళ్ళిపోయాడు అన్నారు. సర్లే చూద్దాం అని వచ్చేసరికి చూడండి, బయటకు లాగుతుంటే చూడండి, ముసి నవ్వులు నవ్వుకుంటూ ఎంతో సందడిగా ఉన్నాడు కదా. చిన్న చిన్న కోపాలు ఇలా చాలా హ్యాపీగా అనిపిస్తాయండి. మా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.